2007 టీ20 వరల్డ్ కప్ అనగానే యువరాజ్ సింగ్ విధ్వంసం గుర్తొస్తుంది. అప్పట్లో ఇంగ్లాండ్తో మ్యాచ్లో యువి వీరకొట్టుడు కొట్టాడు. స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టాడు. తొలి టీ20 వరల్డ్ కప్ కు కావాల్సినంత ఊపు తీసుకొచ్చాడు. ఇంగ్లాండ్పై యువి చేసిన విధ్వంసం అభిమానుల కళ్ల ముందు ఇప్పటికీ ఫ్రెష్ గానే కదులుతుంది. అయితే యువరాజ్ సింగ్ తర్వాత మరో భారత బ్యాటర్ ఎవరూ కూడా ఒకే ఓవర్లో 6 సిక్స్ల ఘనతను అందుకోలేకపోయారు. 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టే మునగాడు ఎవరా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రోహిత్ శర్మ ఈ ఘనతను అందుకుంటాడేమో అనుకున్నారు. కానీ హిట్ మ్యాన్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయిపోయాడు. రింకు సింగ్ పైన అభిమానుల్లో అంచనాలున్నాయి. ఇదే అంశంపై మాజీ కోచ్ సంజయ్ బంగర్ రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుత క్రికెటర్లలో 6 సిక్స్లు కొట్టే బ్యాటర్స్ తక్కువేనన్నాడు. అయితే సంజు శాంసన్ మాత్రం ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టే అవకాశం ఉందన్నాడు. శాంసన్ కు ఆ స్టామినా ఉందన్నాడు. కాకపోతే వరుసగా అవకాశాలు ఇవ్వాలన్నాడు. సంజు శాంసన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందన్నాడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపినా టెన్షన్ పడడన్నాడు. పవర్ ప్లేలో ఫీల్డర్లు ముందుంటారని చెప్పుకొచ్చాడు. అలాంటి టైంలో సంజు శాంసన్ అలవోకగా సిక్స్లు బాదగలడన్నాడు. యువి తర్వాత ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టగలిగేది సంజునే అని తాను నమ్ముతున్నానన్నాడు. ఏదో ఒక రోజు ఆ ఘనతను అందుకుంటాడని చెప్పుకొచ్చాడు. సంజయ్ బంగర్ కామెంట్స్ తో శాంసన్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ పై సంజు ఫోకస్ పెట్టాడు. 5 మ్యాచ్ల సిరీస్ లో భారీ అంచనాల మధ్య ఆడబోతున్నాడు. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్, కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వచ్చాక శాంసన్ కు అవకాశాలు పెరిగాయి. టీ20లో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. చివరి 5 టీ20 ఇన్నింగ్స్లో ఏకంగా 3 సెంచరీలు కొట్టాడు. బంగ్లాదేశ్తో సిరీస్ నుంచే శాంసన్ తన మార్కు చూపిస్తున్నాడు. హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. 47 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో సిరీస్లోనూ హిట్ అయ్యాడు. డర్బన్లో 50 బంతుల్లోనే 107 పరుగులు సాధించాడు. ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన జోహెన్నెస్బర్గ్లో మళ్లీ చెలరేగాడు. 56 బంతుల్లోనే 109 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అదే ఉత్సాహంతో ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్లో బరిలో దిగబోతున్నాడు.